హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. వెల్కమ్ టు ఎల్వీ హోమ్ లాగ్ ఛానల్. ఈరోజు శనివారం కదండి. తర్వాత వచ్చి నవరాత్రుల్లో 6వ రోజు అండి. ఈరోజు లక్ష్మీదేవి అలంకరణ కదండి. ఈరోజు అమ్మవారికి సేమియా పాయసము పాలతో చేసుకున్నానండి. అమ్మవారికి దీప నైవేద్యము సమర్పించుకున్నాను. పూజ అయితే ఈ విధంగా సింపుల్గా చేసుకున్నానండి నేను. తర్వాత వచ్చి ఈరోజు పెసరపప్పుతో పప్పు చేసుకుంటున్నానండి. ఇది చపాతీ లెగ్ కానీ రైస్ లెగ్ కానీ చాలా బాగుంటుందండి. స్టవ్ మీద కడాయి పెట్టుకునేసి ఒక 1/2 కిలో అంత ఉంటాయండి పెసరపప్పు వేసుకునేసి ఇవి దూరగా ఎంచుకుందాము. తర్వాత వచ్చి కుక్కర్ తీసుకునేసి 2 సార్లు బాగా పెసరపప్పు కడుక్కునేసి తర్వాత వచ్చి తగిన నీళ్ళు వేసుకుందామండి. 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ జీలకర్ర మెంతి పొడి, తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూను ధనియాల పొడి వేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయలు ఒక 15 వెల్లుల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, తగినంత చింతపండు వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు కూడా మనకు తగినంత వేసుకుందామండి. సన్నగా కట్ చేసిన ఆనియన్ వేసుకున్నాను. తర్వాత 4 టమోటాల పండు వేసుకున్నానండి సన్నగా కట్ చేసి. ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. తర్వాత రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నానండి. కుక్కర్కి మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్లు పెట్టుకుంటే చాలండి. ఇది తొందరగా ఉడికిపోతుంది పెసరపప్పు. చూడండి అయిపోయింది కదా. ఈ నీళ్ళు పక్కకు తీసుకునేసి పప్పు రుద్దుకుందాము. ఇది ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది టేస్ట్. ఇదంతా రుద్దేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుందామండి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకునేసి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకున్నానండి. ఇది బాగా వేగిన తర్వాత 2 ఎండుమిర్చి సన్న తుంచేసుకున్నాను, ఒక మీడియం సైజ్ ఆనియన్, కరివేపాకు కొంచెము, అలాగే వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చ దంచుకున్నానండి. ఇది బాగా వేపుకుందాం ఇదంతా. చూడండి అయిపోయింది కదా. తర్వాత పప్పులోకి వేసుకుందాము. ఇది పప్పులోకి వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి పప్పు. ఇదైతే గట్టిగానే ఉంటుందండి. కొంచెము కావాలంటే మీరు కొంచెం పలస పొడి చేసుకోవచ్చు. ఇది చల్లారే కొద్ది గట్టిగా అవుతుంది. కాకపోతే కానీ కొంచెం కారం అంతా బాగా వేసుకున్నామండి, టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది పప్పు రెడీ అయిపోయింది కదండి పప్పు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.